స్వప్న సినిమాస్ పతాకంపై ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన చిత్రం ఛాంపియన్. రజాకార్లపై వీరోచితంగా పోరాడిన బైరాన్పల్లి గ్రామ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై బైరాన్పల్లి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. తమ గ్రామం నుంచి సుమారు 200 మంది 4 బస్సుల్లో హైదరాబాద్ చేరుకుని ప్రసాద్ ఐమాక్స్ లో ఛాంపియన్ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. తమ గ్రామ చరిత్రను ఛాంపియన్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కళ్ళకు కనబడే తీరుగా కూడా దీన్ని చిత్రీకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వం బైరాన్పల్లిని కొద్దిగా నిఘా దృష్టిలో పెట్టుకొని, ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకొని బైరాన్పల్లిని అభివృద్ధి రంగాలను ముందుకు తీసుకుపోతుందని ఆశిస్తున్నాం. చాలా అంటే చాలా కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకైతే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా మొత్తం ఇన్వాల్వ్ అయిపోయాను నేనైతే ఆ సినిమాలో. హీరో యాక్టింగ్ సూపర్ ఉంది, డైరెక్షన్ సూపర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు సాంగ్స్ సూపర్ ఉన్నాయి. సినిమా అయితే మంచిగా ఉంది. మేము చూడని కథ కూడా ఇప్పుడు మేము కళ్ళతో చూసినాము. అప్పుడు మాకు తెలియదు ఏముందో, ఇప్పుడు రియల్ కథ ఇప్పుడు మాకు అర్థమైంది. అప్పట్లో మా ఊర్లో ఎట్లా పోరాటం చేసిరో మేము ఇప్పుడు కళ్ళతో చూసాము. మా తాతగారు కూడా ఈ దాడిలో చనిపోయారు అన్నమాట. ఆ బాధ కూడా మాకు చెప్పేవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు. అలా జరిగిందా ఇలా జరిగిందా అని బట్ వాళ్ళు చెప్పడం ద్వారా తెలుసుకున్నాము. బట్ ఈ రోజు మాత్రం అది లైవ్ గా మాకు కనిపించడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాడి చేసిర్రు, అప్పుడు చనిపోయిండు మా తాత కూడా. చాలా గర్వంగా ఉంది బైరాన్పల్లిలో ఉన్నందుకు. శ్రీకాంత్ గారి కొడుకు సినిమా తీసినందుకు హీరో గారు చాలా మాకు ఎంత ప్రౌడ్. కన్నీళ్ళు లాగలేదు సార్, మాకైతే చాలా బాగా అనిపించింది. మా ఊరు గురించి ఇంకా తెలిపినందుకు చాలా ధన్యవాదాలు. ఈ సినిమాను కళ్ళకు కట్టినట్టుగా బైరాన్పల్లిలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చూపించినందుకు మా గ్రామస్తులందరూ కూడా సంతోషపడుతున్నారు. అందులో మా నాన్నగారి గురించి కూడా ప్రత్యేకంగా ఎక్కువ చెప్పారు. రాజిరెడ్డి గారి యొక్క కుమారుని నేను వారి గురించి బాగా హైలైట్ చేశారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. చరిత్రలో మిగిలిపోయింది కానీ అభివృద్ధిలో మాత్రం ఏం లేదు. దయచేసి పెద్దలు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా అందరూ కానీ ఒక్కసారి రండి, మా విలేజ్కి రండి. ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. మా చరిత్రను గుర్తించి పాఠ్యాంశాల్లో ఎక్కించవలసిందిగా ప్రభుత్వ పెద్దల్ని కోరుతున్నా.